సాధారణంగా ఎలాగైపోయిందంటే మన సమాజంలో ఒక మూసపోసిన విధానంలో వెళుతున్నాం మనం. అబ్బాయిలైతే ఈ కోర్స్ తీసుకోవాలి, అమ్మాయిలైతే ఈ విధంగా వెళ్ళాలి అన్నది జనరల్గా మనం సాధారణంగా మీరు చూస్తే స్కూల్స్ కాలేజెస్ చూసినా కూడా మనకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు తీసుకుంటే ఏమవుతుందంటే అవి టీచర్ సెంట్రిక్ ఉంటాయి. అంటే ఒక మంచి టీచర్ కానీ మంచి హెడ్ మాస్టర్ కానీ ఆ స్కూల్లో ఉంటే ఆ స్కూల్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. అదే మీరు ప్రైవేట్ స్కూల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అవి పేరెంట్ సెంట్రిక్గా ఉంటుంది. అంటే పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారన్న దాని మీద అక్కడ శిక్షణ దొరుకుతుంది. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు కావాలనుకుంటే అక్కడ కేవలం ఇంజనీరింగ్కు కావాల్సిన విషయాలు మాత్రమే నేర్పించబడతాయి. అదే మెడికల్ కావాలనుకుంటే మెడికల్కి కావాల్సిన విషయాలు వాళ్ళకు నేర్పించబడతాయి. కానీ మనం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్ సెంట్రిక్ అన్నది చాలా ముఖ్యం ఎడ్యుకేషన్లో. అంటే విద్యార్థి ఏం కావాలని కోరుకుంటున్నాడు, విద్యార్థిలో ఉన్న లక్షణాలేంటి, ఆ విద్యార్థి ఏ విధంగా ముందుకు వెళదాం అనుకుంటున్నాడు, అది గనక మనం పరిశీలించగలిగితే ఏమవుతుందంటే అప్పుడు కొత్త ఇన్నోవేషన్లు వస్తాయి. తన ఆలోచన ఏదైతే ఉందో అదే ఆ ఆలోచనకు అనుసంధానంగా ఆ విద్యా విధానంలో గనక ఆ విద్యార్థిని మనం పెట్టగలిగితే అతను హీ విల్ పర్ఫామ్, బ్రహ్మాండమైన విజయాలు సాధించి మన సమాజానికి ఉపయోగపడతారు. లేకుంటే ఏమవుతుందంటే ఓ రొటీన్లో వెళుతున్నాము, పాస్ అవుతున్నాము, ఎగ్జామ్లు డిగ్రీ తీసుకొస్తున్నాం, బయటకు వస్తున్నాం, ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత రొటీన్ లైఫ్. అంటే మన పేపర్ అన్నది అది వైట్ పేపర్గానే ఉండిపోతుంది. కానీ దీన్ని అక్షరాలతోనూ దీనిని మనం జీవితంలో సాధించిన విషయాలతో దాన్ని నింపాలి అంటే ముఖ్యంగా విద్యార్థులు ఏం కావాలని కోరుకుంటున్నారని దాని ప్రకారం దీన్నే ఓరియంటేషన్ అంటాం.